చాలా మందిని బాధపెడుతున్న వ్యాధిలో డయాబెటీస్ ఒకటి. దీన్ని షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. నర్వస్ ప్రాబ్లం, లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా? నరాల బలహీనతకు డయాబెటీస్కు ఏమైనా సంబంధం ఉందా? నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? డయాబెటీస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ గారు అంటున్నారు. కుముద్ గారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 అండ్ 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో మన బాడీ లోపల ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మెడికల్ టర్మ్స్లో మనం నంబర్ ఆఫ్ హార్మోన్స్ ఏదైతే మన బాడీలో రిలీజ్ అవుతున్నాయి దాన్ని స్టడీ అండ్ ఆ సిస్టమ్కి మనం ఎండోక్రైనలాజికల్ సిస్టమ్ అనేది అంటూ ఉంటాం. దీంట్లోపల నంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఉంటున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ మన హార్మోన్స్లో థైరాయిడ్, ఇన్సులిన్ ఇలాంటి హార్మోన్స్ అనేది మనం ఎండోక్రైనాలజీలో ఎక్కువగా స్టడీ చేస్తూ ఉంటాం. సో ఇన్సులిన్ హార్మోన్ ద్వారా ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లంలో అన్నిటికంటే ఎక్కువగా మనం చూసేది షుగర్. బికాస్ మనం రూట్స్ నుంచి స్టార్ట్ చేయాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేద్దాం. మన బాడీ లోపల నంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేది ఉంటుంది. దీంట్లో అన్నిటికంటే ఎక్కువగా షుగర్కి కంట్రోల్ చేయడానికి ఒక హార్మోన్ ఉంటుంది, ఇన్సులిన్. సో 2 హార్మోన్స్ ఉంటున్నాయి. ఈ హార్మోన్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి అంటే ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది, ప్యాంక్రియాస్ అనేది. దీంట్లోపల ఇన్సులిన్ మరి గ్లూకేగన్. ఇన్సులిన్ హార్మోన్ అనేది మన బ్లడ్ గ్లూకోజ్కి, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అన్ని ఫుడ్స్లో అది ఫుడ్ బ్రేక్ డౌన్ అవుతుంది, దాంట్లో షుగర్ తప్పకుండా ఉంటుంది. సో ఈ షుగర్ అనేది బ్లడ్లో రిలీజ్ అవుతుంది అండ్ ఈ బ్లడ్కి లోపల షుగర్ అనేది అబ్జార్బ్ చేయడం అనేది వర్క్ చేస్తున్నది ఇన్సులిన్. అలాగే గ్లూకేగన్ హార్మోన్ అనేది ఇన్సులిన్కి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. బికాస్ మన బాడీ లోపల షుగర్ డెఫినెట్గా అవసరం ఉన్నది, కాకపోతే ఎక్కువ షుగర్ ఏదైతే ఉంటుందో దానికి అబ్జార్బ్ చేయడానికి పని అనేది ఇన్సులిన్ అనేది తగ్గుతుంది. గ్లూకేగన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకు షుగర్ బాడీలో తగ్గిపోతుంది. అదే ఇన్సులిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా మన బాడీ లోపల డయాబెటీస్ అనేది సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బేసిక్గా డయాబెటీస్ అంటే ఏంటిది, ఇన్సులిన్ హార్మోన్ తగ్గినప్పుడు షుగర్ అనేది బ్లడ్ లోపల ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఇన్సులిన్ హార్మోన్ చేసే వర్క్ లోపల బేసిక్గా ఎక్స్ట్రా షుగర్కి మన బ్లడ్లోకి రిమూవ్ చేయడం అంటే తీసేయడం. సో ఎప్పుడైతే మన ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది, ఏదో ఒక రీజన్ వల్ల తగ్గిపోతుంది, ఆ ప్రాబ్లంకి మనం డయాబెటీస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. సో ఈ ప్రాబ్లంలో ఇన్సులిన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తగ్గుతుంది, ఇన్సులిన్ తగ్గడానికి రీజన్స్ లోపల అన్నిటికంటే ఎక్కువగా సపోజ్ మీకు బర్త్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉన్నది, మీ హార్మోన్స్లో ఏదైతే సెల్స్ ఏదైతే ఉన్నాయి ఆల్ఫైన్ బీటా సెల్స్, దేంట్లోకి వెళ్ళి బీటా సెల్స్లోకి వెళ్ళి అయితే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, ఆ బీటా సెల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంది లేకపోతే అది డెఫిషియెంట్గా ఉన్నాయి, నంబర్ ఆఫ్ సెల్స్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వలేదు, అయినప్పటికీ కూడా మనకు ఇన్సులిన్ హార్మోన్ అనేది తక్కువగా ఉంటుంది. కొంతమందికి అడల్ట్హుడ్లో స్పెషల్గా ఏదైతే మన 18 years తర్వాత షుగర్ అనేది మన బ్లడ్లో ఎక్కువగా ఉన్న ప్రాబ్లంకి మనం డయాబెటీస్ టైప్ 2 అనేది అంటూ ఉంటాం. ఈరోజు మనం ఎక్కువగా మాట్లాడాల్సింది డయాబెటీస్ టైప్ 2 గురించి. దీనికి బేసిక్గా రీజన్స్ అనేది స్ట్రెస్ ఇండ్యూస్డ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది జనరల్గా ఇంబ్యాలెన్స్ అవుతుంది, స్పెషల్గా ఇది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మీ బాడీ లోపల ఇన్సులిన్ హార్మోన్ తగ్గుతుంది, ఈ ప్రాబ్లంకి మనం డయాబెటీస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఈరోజు మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఓకే అండి, మెయిన్గా డయాబెటీస్కి సంబంధించి అంటే రూట్ కాజ్ ఉండే అవకాశం కంపల్సరీనా ఇందులో? సో జనరల్గా ఈ డయాబెటీస్కి రూట్ కాజ్ వచ్చేసి మన ప్యాంక్రియాస్ లోపల బీటా సెల్స్ లోపల ఏదైతే ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది దాంట్లో అబ్నార్మాలిటీస్, అంటే మోస్ట్లీ ఈ బీటా సెల్స్ ఏదైతే ఉంటున్నాయో దాని ద్వారా మన ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సపోజ్ మీకు ప్యాంక్రియాటైటిస్ ఉన్నది అంటే అడల్ట్స్లో 30 years తర్వాత ప్యాంక్రియాస్లో వాపు ఉన్న ప్రాబ్లంకి మనం ప్యాంక్రియాటైటిస్ అనేది అంటూ ఉంటాం. ఇది ఒక రీజన్ ఉంటుంది. మన
బీటా సెల్స్ లోపల ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ రావడానికి అండ్ ఇన్సులిన్ హార్మోన్ అనేది అబ్నార్మల్గా రిలీజ్ అవ్వడానికి. సో కొంతమందికి అన్నెసెసరీ హ్యాబిట్స్ ఉంటాయి, ఎక్కువ హెల్దీ ఫుడ్స్ తినకుండా అన్హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. ఈరోజు మనం చూసే కారణాల్లో అన్నిటికంటే ఎక్కువగా మనం చూసేది స్ట్రెస్ ఇండ్యూస్డ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ప్రాబ్లం అన్నిటికంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సెకండ్ అనేది మనకు అన్నెసెసరీ అన్వాంటెడ్ అవుట్ సైడ్ ఫుడ్. చాలామందికి స్వీట్స్ అనేది ఎక్కువగా ఇష్టం ఉంటాయి, చాలామంది ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఫ్రూట్స్ లోపల షుగర్ ఉండదు అని అనుకుంటారు, కాకపోతే ఫ్రూట్స్లో న్యాచురల్ షుగర్ అనేది ఉంటుంది. సో రిఫైన్డ్ షుగర్ ఏదైతే మనం ఇంట్లో వైట్ కలర్ది పంచదార యూస్ చేస్తాం, జనరల్గా ఆ షుగర్ అనేది ప్రాసెస్డ్ షుగర్ ఉంటుంది. సో ఏ ఫుడ్లో అయినా సరే అది బ్రేక్ డౌన్ అయిన తర్వాత దాంట్లో కొంచెం అయితే షుగర్ అనేది ఉంటుంది. కాకపోతే అన్నిటికంటే ఎక్కువగా మనం నార్మల్గా చూసేది స్వీట్ అనేది పదార్థం ఏదైతే ఉంటుందో, ఏదైతే ఫుడ్ అనేది టేస్ట్లో కొంచెం స్వీట్ ఉంటుంది, అవన్నిట్లో షుగర్ అనేది ఇంక్రీజ్ చేసే ప్రాపర్టీస్ అనేది ఉంటుంది. సో ఇవి రెండు రీజన్స్ ద్వారా ఈరోజు మనం ఎక్కువగా షుగర్ పేషెంట్స్ అనేది మనం ఇండియాలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాకపోతే ఇంతకుముందు ఒక 20 years 30 years బిఫోర్ ఈ ప్రాబ్లం అనేది 50 years తర్వాత మాత్రమే, లేకపోతే 40 to 45 years మధ్యన మనం జనరల్గా చూస్తూ ఉంటాం. కాకపోతే ఈరోజు మనం చూసే కండిషన్స్లో ఈవెన్ 35-30 yearsలో కూడా చాలామందికి ఈ డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గుంటూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి. మా మిస్సెస్ కి షుగర్ ఉంది మేడం, ఇన్సులిన్ వాడుతుంది. సార్ ఏజ్ ఎంత? 43. మిస్సెస్ మాట్లాడండి. హలో, నమస్తే, చెప్పండి. చెప్పండి డాక్టర్ గారండి. నాది 42 అండి ఏజ్. ఓకే. 35లోనే షుగర్ వచ్చేసింది. ఓకే. అప్పటి నుంచి నేను ఇన్సులిన్ చేసుకుంటూనే ఉన్నాను, ప్లస్ టాబ్లెట్ కూడా వేస్తున్నాను ఉన్నాను. ఓకే. సో ఇప్పుడు అయినా కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఒకసారి లో అయిపోతుంది, ఒకసారి హై అవుతుంది. రైట్, ఫైన్. దానికి సలహా ఇవ్వగలరా? మీకు ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయా? చేతులు కాళ్ళలో తిమ్మిర్లు కానీ సడన్ గా చక్కర రావడం అట్లాంటివి ఏమైనా వస్తుందా? అసలు అలాంటివి ఏం లేవండి. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, ఇప్పుడు వచ్చేసి ఏజ్ 40+ ఉంది, కాకపోతే 35 yearsలోనే ఈ డయాబెటీస్ టైప్ 2 అనేది ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు ప్రెజెంట్గా ఈ కాలంలో 30 years తర్వాత కూడా మనం డయాబెటీస్ అనేది చూస్తూ ఉన్నాము. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇన్సులిన్ అనేది మీరు 35 years ఏజ్ నుంచి వాడుతున్నారు, టాబ్లెట్ కూడా వాడుతున్నారు, అయినప్పటికీ కూడా డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేదు. ఈ ప్రాబ్లమ్కి మనం మెడికల్ టర్మ్స్లో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే ఏంటిది? ఈ టైప్ 2 డయాబెటీస్లో జనరల్గా ఇన్సులిన్ అనేది బాగా తక్కువగా అయిపోతుంది. 30 years కంటే ముందే ఇన్సులిన్ ఏదైతే మన బాడీలో క్రియేట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది, ఏదో ఒక రీజన్ వల్ల తగ్గిపోతుంది. సో ఈరోజు మనం చూసినట్లు, మీరు చెప్పినట్లు ఇన్సులిన్ వాడుతున్నారు, టాబ్లెట్ వాడుతున్నారు, సడన్గా హై అయిపోతుంది, సడన్గా లో అయిపోతుంది. దీనికి మెయిన్ రీజన్ ఉంటుంది మీకు స్ట్రెస్ అండ్ ఇంకొకటి అన్హెల్దీ హ్యాబిట్స్. సపోజ్ మీకు ఎప్పుడైనా కూడా అన్హెల్దీ హ్యాబిట్స్ లేవు, అయినప్పటికీ వచ్చింది అని ఒక క్వశ్చన్ ఉంటే, జనరల్గా మీరు అర్థం చేసుకోండి, మీకు ఒక 15 years ఏజ్ ఉన్నప్పుడు, 20 years ఏజ్ ఉన్నప్పుడు లైఫ్లో ఎప్పుడైనా మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యారా? ఎప్పుడైనా మీకు మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయా? ఏదో ఒక మీరు డిప్రెసివ్ స్టేట్లో వెళ్ళిపోయారా? ఇవన్నీ మీరు అర్థం చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు ఈ షుగర్ రావడానికి రీజన్స్ ఏంటి. కాకపోతే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు అబ్నార్మల్గా ఫ్లక్చుయేట్ అవుతుంది, షుగర్ ఎక్కువగా అవుతుంది, సడన్గా తక్కువగా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం యోగా మెడిటేషన్ అనేది డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. బికాస్ మీరు ఇన్సులిన్ తీసుకుంటున్నారు, మీ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోయింది, లేకపోతే చాలా తక్కువగా అయిపోయింది. కాబట్టి మీకు ఇన్సులిన్ ఇంకా మెడిసిన్స్ రెండు వాడాల్సి అనేది అవసరం వస్తుంది. ఇన్సులిన్కి మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మీరు బీటా సెల్స్కి ఇంక్రీజ్ చేసుకోవాలి. అది ఎలా జరుగుతుంది? న్యాచురల్గా మీ మైండ్కి ఫస్ట్ మీరు కామ్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాస్ మీ కండిషన్లో తప్పకుండా ఎక్కడైనా స్ట్రెస్ అనేది ఉంటుంది. సెకండ్ వచ్చేసి మీ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా ప్రాబ్లం ఉండే, అంటే సపోజ్ మీ మదర్ ఫాదర్స్లో, మీ గ్రాండ్ పేరెంట్స్లో ఇది స్ట్రాంగ్గా ఉన్నది, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది వస్తున్నది. సపోజ్ మీకు ఓన్లీ అండ్ ఓన్లీ మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే మీ ఫ్యామిలీలో ఇది డయాబెటీస్ ఉండే అని మీకు వచ్చింది అన్నారు, డాక్టర్స్ అన్నారంటే డెఫినెట్గా మీకు ఇన్సులిన్ అనేది బికాజ్ ఆఫ్ మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ ద్వారా జెనెటిక్ ఇష్యూస్ వల్ల మీకు ఈ ప్రాబ్లం అనేది ఉన్నది. అయినప్పటికీ
కూడా ఇలాంటి యోగా అండ్ ఫుడ్ మీరు టైంకి తీసుకోవడం. జనరల్గా మన ఇండియాలో మనం చూసిన కండిషన్స్లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఎప్పటికైనా కూడా హై వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే స్పెషల్గా మనం ఇండియన్స్లో మనం లేచిన వెంటనే 1 అవర్ లోపల బ్రేక్ఫాస్ట్ అనేది చేయము. సో ఎవరికైతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఎప్పటికైనా కూడా ఎక్కువగా వస్తుంది. జనరల్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే మార్నింగ్ ఎంటీ స్టమక్, మార్నింగ్ తినకుండా చూడాల్సిన షుగర్, దానికి మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది అంటూ ఉంటాము. సెకండ్ వచ్చేసి పోస్ట్ లంచ్, మధ్యాహ్నం భోజనం తర్వాత షుగర్ ఎంత ఉంది అది మనం జనరల్గా చెక్ చేయాల్సి ఉంటుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది నార్మల్గా 100, ఒక 70 నుంచి 120 వరకు జనరల్గా డిపెండింగ్ అపాన్ లెబారెటరీస్, కొన్నిట్లో 110 వరకు కూడా నార్మల్ అనేది అంటూ ఉంటారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కేశవ అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. చెప్పండి మేడం, నాకు షుగర్ 3 నెలలు అయింది మేడం వచ్చి. ఓకే సార్. నాకు ఇప్పుడు ఏం తీసుకోవాలో మాకు అర్థం కాలేదు. మళ్ళీ ఈరోజు చెక్ చేపిస్తే 101 ఉంది అర్లీ మార్నింగ్. ఓకే, అందుకే ఏమి ఉందా లేదా అన్నట్టు మాకు భయం అవుతుంది మేడం. అట్లా మేడం చెప్పేదాన్ని బట్టి. ఓకే సార్, మీరు మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? మాది వచ్చేసి 59 మేడం. 59. ఇది కాకుండా వేరే థైరాయిడ్ కానీ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఏమైనా ఉందా? ఏం లేవు మేడం, అట్లాంటివి ఏం లేవు. సార్ మీకు ఇది 3 months బిఫోర్ ఏం సిమ్టమ్ వచ్చింది? మీ డాక్టర్స్ ద్వారా కన్సల్ట్ చేసి? వేరే స్వీట్ తిన్నాను, చెక్ చేపించుకుంటే ఆ రోజు షుగర్ 300 చూపించింది. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను, కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే సడన్గా 3 months బ్యాక్ కొంచెం స్వీట్స్ తీసుకున్నప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువగా వచ్చింది. ఈ రోజు చెక్ చేసుకుంటే 101 అనేది వచ్చింది. షుగర్ ఉందా లేదా, మెడిసిన్స్ వాడాలా ఉందా, ఇది ఒక క్వశ్చన్ ఉంది. సార్ 59 years ఏజ్లో జనరల్గా ఇన్సులిన్ అనేది బాడీలో న్యాచురల్గా తగ్గిపోతుంది. కాకపోతే మీరు ఎప్పుడైతే షుగర్ తీసుకుంటారో, ఇలాంటి స్వీట్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటారో, డెఫినెట్గా మీకు అప్పుడు షుగర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. మీరు 15 daysకి ఒకసారి ఇంట్లో అది గ్లూకోమీటర్ ఉంటుంది, ఇంట్లో చెక్ చేసుకోవడానికి, అది మీరు తీసుకురండి. అండ్ మీరు షుగర్ ఏది చెక్ చేసుకోండి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మంత్లీ వన్స్, అంటే 1 monthకి ఒకసారి మీరు లెబారెటరీలో చెక్ చేయించుకోండి. కంటిన్యూస్ 3 to 6 times ఇది 100 కంటే అబవ్ వస్తుంది, 150 కంటే అబవ్ వస్తుందంటే, స్పెషల్గా 150 కంటే ఎక్కువగా వస్తుందంటేనే మీరు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది, లేకపోతే వాడాల్సిన అవసరం అనేది ఉండకపోవచ్చు. అండ్ ఇంకొకటి, మీకు సపోజ్ వేరే ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయి, ఎక్కువగా ఆకలి అవుతుంది, సడన్గా మీకు వెయిట్ లాస్ అయిపోయారు, ఎక్కువగా మీకు దాహం అనేది ఉంటుంది, మీకు సడన్గా చక్కర వచ్చేస్తున్నాయి, సడన్గా చెమటలు వచ్చేస్తున్నాయి అంటే మాత్రమే మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేసుకొని మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అప్పటి వరకు మీరు ప్రెజెంట్గా ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నారు, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు డయాబెటీస్ వాళ్ళకి ఏదైతే డయట్ చెప్తారో ఎక్కువగా రైస్ తీసుకోకపోవడం అండ్ మన స్వీట్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం, ఈవెన్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ నార్మల్ వైట్ షుగర్ ఏదైతే మనం తీసుకుంటామో అది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నార్మల్ రైస్ ఐటమ్స్ అవన్నీ తీసుకోండి. ఏది కూడా హెవీగా తీసుకోకుండా మీరు నార్మల్ డయట్ అనేది ఫాలో చేయండి. నార్మల్గా మీకు షుగర్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు 3 reports నార్మల్ వచ్చిన తర్వాత కూడా మీరు మంత్లీ వన్స్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తప్పకుండా మీరు చెప్పించుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. దేవదాస్ కడప జిల్లా నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి. మేడం సార్ నమస్తే, చెప్పండి సార్. షుగర్ ఉంది 150 ఉంది మేడం. ఓకే సార్, 150 మార్నింగా, మధ్యాహ్నం భోజనం తర్వాతనా? ఉదయం పూట. సరే, ఓకే సార్. ప్రాబ్లమ్స్ ఏమైనా అవుతున్నాయా? చేతుల్లో తిమ్మిర్లు అవన్నీ? మేడం తిమ్మిర్లు. మీ ఏజ్ ఎంత సార్? 52. ఎప్పటి నుంచి ఉంది షుగర్? సంవత్సరం నుంచి ఉండదు మేడం. ఓకే సార్, ఓకే. ఇది కాకుండా వేరేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఏం ప్రాబ్లం లేదు, తిమ్మిర్లు, మంటలు, అరికాళ్ళు. ఓకే, మెడిసిన్ వాడుతున్నారా వాడట్లేరా సార్ మీరు? మాత్రలు వాడుతున్నాం. ఒక్క పూటనా 2 పూటలా? ఒక్క పూటనే, ఉదయం పూటనే. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ అడిగింది ఏజ్ వచ్చేసి 52 అనేది ఉంది. అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే మార్నింగ్ ఉదయం లేసినప్పుడు ఏదైతే మనం ఎంటీ స్టమక్ చెక్ చేసుకుంటాం దానికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది అంటాము. అది 150 వస్తుంది. మార్నింగ్ 1 time ఒక టాబ్లెట్ వేసుకుంటారు. అండ్ కాంప్లికేషన్స్, జనరల్గా డయాబెటీస్లో కాంప్లికేషన్స్ ఉంటాయి. చేతుల్లో, కాళ్ళలో తిమ్మిర్లు రావడం అండ్ మొద్దు బారినట్టు, దానికి మనం నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అనేది అంటాము. అండ్ దీనికి న్యూరలాజికల్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. ఇది జనరల్గా షుగర్లో చాలా నార్మల్గా ఉంటుంది.
ఉంటుంది. సో మార్నింగ్ మీకు ఫాస్టింగ్ అనేది 150 రావడంలో ఓన్లీ ఒక 20 to 30 పాయింట్స్ మనం ఫాస్టింగ్ తగ్గించుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్లు చాలామంది ఇండియాలో ఏం చేస్తారంటే మార్నింగ్ లేచిన తర్వాత 1 అవర్ లోపల టిఫిన్ చేయకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎప్పటికైనా కూడా ఎక్కువగానే వస్తుంది. సో సపోజ్ మీరు మార్నింగ్ లేవంగానే 1 అవర్ లోపల ఏమైనా టిఫిన్ చేయట్లేరు అంటే ఫస్ట్ మీరు ఇది చేయడం స్టార్ట్ చేయండి. సెకండ్ వచ్చేసి మీరు నైట్ భోజనం చేసేది అండ్ మార్నింగ్ టిఫిన్ మధ్యన ఒక 12 అవర్స్ కంటే ఎక్కువ గ్యాప్ అనేది ఉండదు. అంటే మీరు 12 గంటలు మాత్రమే గ్యాప్ ఉండాలి. మీరు డిన్నర్ చేసి నుంచి టిఫిన్ చేసే వరకు, నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసే వరకు ఇట్లా చేసినా కూడా మీకు ఈ ఫాస్టింగ్ అనేది నార్మల్గా తగ్గుతుంది. ఇవి రెండు మీరు చేయండి సార్. దీంతో పాటు మీకు కొన్ని డయాబెటీస్వి కాంప్లికేషన్స్ స్టార్ట్ అయినాయి. మీరు చెప్పినట్లు తిమ్మిర్లు అవన్నీ స్టార్ట్ అయినాయి, కాళ్ళలో ఎక్కువగా హీట్ అనేది అవుతుంది. సో జనరల్గా మంటలు అనేది డయాబెటీస్కి ఒక కాంప్లికేషన్ అనేది ఉంటుంది. ఇది న్యూరలాజికల్ ప్రాబ్లం అనేది మనం అంటూ ఉంటాము. దీనికి కూడా విటమిన్ B12 టాబ్లెట్ అనేది వస్తుంది. అది మీరు డెఫినెట్గా స్టార్ట్ చేయండి. మీరు ఎక్కడైతే డాక్టర్కి కన్సల్ట్ అవుతున్నారో అక్కడ అడగండి. మీకు న్యూరోబియన్ ఫోర్ట్ అనేది జనరల్గా ఒక విటమిన్ B12 టాబ్లెట్ ఉంటుంది, అది ప్రిస్క్రైబ్ అనేది చేస్తారు. మీ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి ఈ విటమిన్ B12 అనేది స్టార్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాయుడు అనకాపల్లి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి సార్. నమస్కారం. అప్పుడు షుగర్ 180 ఉంటుందమ్మా. మార్నింగా సార్ ఫాస్టింగ్? ఫాస్టింగ్ 180 ఉంటుంది, 160, 150 ఓకే సార్. ఉంటుంది. ఓకే సార్, రైట్. మెడిసిన్స్ ఏం వాడుతున్నారు? మీ ఏజ్ ఎంత సార్? కాలు మంటలే వచ్చేస్తున్నాయి బాగా. ఓకే సార్, మీ ఏజ్ ఎంత? మెడిసిన్స్ వాడుతున్నారా? 67 అమ్మా. ఓకే. వాడుతున్నాను. మెడిసిన్స్ వాడుతున్నారా సార్? వాడుతున్నాను. ఓకే సార్, ఎప్పటి నుంచి ఉంది సార్ మీకు డయాబెటీస్ అనేది? ఉందమ్మా, 10 ఏళ్ళు అవుతుంది. ఓకే సార్, రైట్, ఫైన్ సార్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు చెప్పినట్లు ఏజ్ 60+ అనేది ఉన్నది. మార్నింగ్ 160 to 180 అనేది వస్తున్నది. మధ్యాహ్నం భోజనం తర్వాత 200+ అనేది వస్తుంది. మెడిసిన్స్ వాడుతున్నారు, 10 years నుంచి డయాబెటీస్ ఉంది అండ్ కొంచెం మంటలు కూడా ఉంటున్నాయి. సో డయాబెటీస్వి కాంప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సార్ 60 years తర్వాత డెఫినెట్గా మనకి ఇన్సులిన్ తగ్గిపోతుంది. మీకు ఉన్నది షుగర్ అనేది కంట్రోల్లో, కొంచెం షుగర్ అనేది ఎక్కువగా వస్తుంది. సో మీ ఏజ్ ప్రకారంగా జనరల్గా మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఆఫ్టర్ 60 years మనం మార్నింగ్లో 150 వరకు షుగర్ వస్తే జనరల్గా కాంప్లికేషన్స్ అయితే ఎక్కువగా ఉండవు. అండ్ మధ్యాహ్నం భోజనం తర్వాత 150 to 160, 170 ఉంటే మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. సో మీరు ట్రై చేయండి. మీతో పాసిబుల్ ఉంటే అట్లీస్ట్ ఒక డైలీ 30 minutes మీరు వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ అనేది చేయండి, ఎక్కువగా హెవీ ఎక్సర్సైజ్ చేయకుండా. సెకండ్, మీరు 4 to 5 hours అంటే 4 hours ఒక్కసారి కొంచెం ఫుడ్ అనేది తినండి. మరీ ఎక్కువగా గ్యాప్ కాకుండా తినకండి అండ్ మరీ ఫాస్ట్గా ఒక 2 hours ఒకసారి అట్లా తినడం అనేది చేయకండి. సో ఎక్కువ గ్యాప్ ఉండడం అండ్ తక్కువ గ్యాప్ ఉండడం రెండు భోజనం మధ్య అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ ఆ మధ్యాహ్నం టైంలో కూడా ఎక్కువగా గ్యాప్ ఉండొద్దు, మరీ తక్కువ గ్యాప్ కూడా ఉండదు. దీంతో మన ఇన్సులిన్ అనేది బాగా ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇంతకుముందు ఫస్ట్ కాలర్ చెప్పినట్లు అన్కంట్రోల్ డయాబెటీస్ ఎవరికైతే ఉంటుందో దాంట్లో కూడా ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. డయాబెటీస్లో మీరు టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బికాస్ మనం ఏదైతే ఫుడ్ డైజెషన్ అనేది ఉంటుంది, ఫుడ్ తీసుకున్న తర్వాత ఇన్సులిన్ అనేది డెఫినెట్గా రిలీజ్ అవుతుంది అండ్ డైజెషన్ కోసానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ ఇవి మూడు మధ్యన ఏది చిన్న స్నాక్ టైం ఉంటుందో అది కరెక్ట్ టైంకి తీసుకుంటే, ఫుడ్ మీరు నార్మల్గా తక్కువ తీసుకున్నా పర్లేదు, బట్ మీరు టైంకి ఫుడ్ తీసుకుంటే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటున్నారో అండ్ మీరు చెప్పినట్లు 60 years తర్వాత ఫాస్టింగ్, బ్లడ్ అండ్ పోస్ట్ లంచ్ రెండు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇవి రెండు కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇన్సులిన్ పెంచుకోవడానికి కొంచెం యోగా, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు కొంచెం ఇన్సులిన్ అనేది కూడా న్యాచురల్గా బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీ ఏజ్ ఎంత అయినా సరే కొంచెం వరకు అది డిఫరెన్స్ అనేది వస్తుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. కాకపోతే మీరు వాకింగ్ అనేది ఈవినింగ్ చేయండి, అట్లీస్ట్ ఒక 30 minutes కోసానికి. ఇవన్నీ చేసుకుంటూ మీరు మెడిసిన్స్ అనేది యూస్ చేయండి. నేను చెప్పినట్లు మార్నింగ్ లేచిన వెంటనే 1 hour లోపల మీరు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తే మీ షుగర్ ఫుల్ డేలో నార్మల్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అది ఇమ్మీడియట్గా 1 monthలో కాదు, కాకపోతే ఒక 3 to 6 months మీరు కంటిన్యూ ఇలాగే ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా షుగర్ లెవెల్స్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా వరకు ఉంటున్నాయి. సిమ్టమ్స్ పరంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటాయి డయాబెటీస్లో? సో జనరల్గా
షుగర్ లోపల మనం చూసిన కండిషన్స్లో ఈరోజు అన్ని సిమ్టమ్స్ అనేది జనరల్గా రావు. కాకపోతే అన్ని సిమ్టమ్స్ అంటే ఏంటిది, మెడికల్గా మన బుక్స్లో రాసి ఉన్నది, మీకు ఎప్పుడైనా అయితే సడన్గా ఆకలి ఎక్కువ అవుతుంది, మీకు సడన్గా దాహం ఎక్కువగా అవుతుంది, మీకు యూరిన్ అనేది ఎక్కువగా అవుతున్నది, అండ్ మీకు సడన్గా చెమటలు వచ్చేస్తున్నాయి, మీకు సడన్గా మీకు బాడీ అనేది వీక్నెస్ వచ్చేస్తుంది, మీకు హెడేక్ అనేది సడన్గా వచ్చేస్తుంది, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. సడన్గా మీకు వెయిట్ లాస్ అయింది అంటే మీకు డయాబెటీస్ వచ్చింది అని మీరు అనుకోవాలి. మీరు టెస్ట్ చేసినప్పుడు డయాబెటీస్ అంటే షుగర్ అనేది, మీకు బ్లడ్ షుగర్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అనేది 90% ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ లక్షణాలు అనేది అందరిలో ఉండవు, ఓన్లీ కొన్ని లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. కొంతమందికి ఓన్లీ సడన్గా వెయిట్ లాస్ అవుతుంది, కొంతమందికి ఓన్లీ యూరిన్ ఎక్కువగా అవుతుంది, కొంతమందికి దాహం ఎక్కువగా అవుతుంది, అండ్ కొంతమందికి ఓన్లీ ఆకలి అనేది ఎక్కువగా అవుతుంది. సో అందరు హ్యూమన్ బీయింగ్స్లో డిఫరెంట్ సిమ్టమ్స్ అనేది ఉంటున్నాయి. మీకు ఇవన్నిట్లో ఒక్క సిమ్టమ్ కూడా ఉన్నది అంటే డెఫినెట్గా మీరు మీ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి ఒక్కసారి షుగర్ రిపోర్ట్స్ అనేది చెప్పించుకోండి. షుగర్ రిపోర్ట్స్లో అన్నిటికంటే ఎక్కువగా ఏముంటుంది, సపోజ్ మీకు ఎప్పుడు షుగర్ రాలేదు, మీరు ఓన్లీ చెక్ చేయించుకోవాలనుకుంటున్నారంటే మీరు ర్యాండమ్ బ్లడ్ షుగర్ చెప్పించుకోండి. ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే మీరు ఫాస్టింగ్ కాకుండా, మధ్యాహ్నం భోజనం కాకుండా జస్ట్ సడన్గా మీరు వెళ్ళి చెక్ చేయించుకుంటున్నారు. సపోజ్ మీరు ఈవినింగ్ 7 o'clock వెళ్ళి చెప్పించుకుంటున్నారంటే దానికి మనం ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఎవరైతే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నారు, నోన్ కేస్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నారు అంటే వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ లంచ్ PLBS ఇవి రెండు, మధ్యాహ్నం భోజనం తర్వాత, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. థర్డ్ వచ్చేసి మీకు సపోజ్ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా ఇది చెక్ చేయడానికి HbA1c అంటే 3 months ది యావరేజ్ అనేది ఉంటుంది. ఇది జనరల్గా 6 కంటే తక్కువగా ఉన్నదంటే మీరు డయాబెటీస్ కారు, మీకు 6 కంటే ఎక్కువగా ఉన్నదంటే మీరు స్ట్రాంగ్లీ డయాబెటిక్ ఉన్నారు. 5.8 కంటే తక్కువగా ఉండాలి, 5.8 ఉన్నదంటే మీకు ఎక్సలెంట్ కంట్రోల్ ఉన్నది అని అకార్డింగ్ టు రిపోర్ట్స్ అనేది ఉంటుంది. కాకపోతే మీ డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే అన్నిటికంటే ఎక్కువగా ఎవరికి అయితే ఆల్రెడీ డయాబెటీస్ వచ్చింది వాళ్ళకి అర్థమే అవుతుంది ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవ్వాలి. ఈరోజు ఎవరికైతే డయాబెటీస్ లేదు వాళ్ళు డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే డెఫినెట్గా 6 monthsకి ఒకసారి మీ టెస్ట్ అనేది చెప్పించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువగా షుగరీ ఐటమ్స్ తీసుకోకుండా మంచి ఒక హెల్దీ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా మీరు అన్ని న్యాచురల్ ఫుడ్స్ అనేది తినండి. డెఫినెట్గా ఈరోజు జనరేషన్లో కూడా ఎవరికి కూడా డయాబెటీస్ రాకుండా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.